My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా చూడు, ఒకవైపే చూడు. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? ఏమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? అమ్మా, జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. బాంబులతో ఈ డుంబును భయపెట్టలేరా? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. హ్యాండ్ మూమెంట్ బట్టి నాకు ఒకటి అర్థమైందండి. ఏంటది? మీకు ఏం కావాలని అడుగుతున్నాడు. అబ్ క్యా చాహియే? జిహాద్. ఇదిగో మీరు కోపంగా చూసినా కల్లెర చేసినా మేము వచ్చిన జిహాద్ కోసమే. 45 కాయిన్స్ ఉన్నాయి. ఏం కొందాం? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. BMW కొందామా? ల్యాంబోర్గినీ కొందామా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. ఉంది, ఒక సమస్య ఉంది. యాక్చువల్ చెప్పాలంటే కార్నర్ లోనే ఉండే ఆయన మాలీ అంటుకుంది కూడా అతనికి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఓ మై గాడ్, దట్స్ అ ఫుల్ టీమ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలేనా?
వాళ్ళ టీమేటే అనుకుంటా కదా, అందుకే అంత ఆగమాగంగా ఉరుక్కుంటూ వచ్చారు. తన దగ్గర ఏఎంఆర్ ఉంది ప్రస్తుతం. M24 కూడా ఉంది. స్నైపర్లు వేసుకొని ఒక ఇంట్లో కూర్చున్నారు అని అంటే ఆర్టిస్టులు వీళ్ళు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. బ్రో 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 ప్లీజ్, మరి ఇట్లా ఇంత ఫ్రేమ్ రేట్ ఉండకూడదు. చూసారా ఎట్లా పోయారో ఆయన. ఇవాళ నా ఫ్రేమ్ రేట్ సిచ్యువేషన్ అదన్నమాట. పాపం ఎనిమి ఏమి తేడా ఎనిమి కాదు, హ్యాకర్ ఏం కాదు. నా ఫ్రేమ్ రేటే. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా ఏ రోజైతే దొంగ వాడిని నా చేతులతోనే అయితే మన ఇద్దరిది సేమ్ ప్రొఫెషన్ అన్నమాట. చచ్చారా అతనే? జోన్లో పోయారాయన. ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? Hey guys, can we have some likes? ఒక్కసారి లైక్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా కోసం అలా మోటివేషన్ కోసం. లాస్ట్ జోన్లో కొంచెం టెన్షన్గా ఉంది, అలా కాస్త లైక్ కొట్టేయచ్చు కదా. ఎంతో ముద్దుగా అడుగుతుంది అంకుల్. మా గుడ్ ఫెలో ఎక్కడున్నారు? వెతికితే దొరకందంటూ
దొరికేసారులే ఇద్దరు. ఆయన చూసినారా గడ్డిలో? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. Victory belongs to us. అమ్మయ్య ఫైనలీ. ఇంకొక కిల్ అయితే 20 అయిపోతుండే, బట్ దట్స్ ఓకే. ఇన్నోవేటబుల్ డూడ్. మనం హర్ట్ అయిన రిలేషన్లో అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని కంటిన్యూ చేయాలా ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంటా? నాకు అంతా తెలియదు, కానీ అవతల వాళ్ళ దగ్గర ప్రేమ దొరికితే సెల్ఫ్ రెస్పెక్ట్లు, ఈగోలు అవన్నీ నేనైతే చూపించను. ప్రేమ అనేది మాత్రం ఉండాలి. ప్రేమ లేనప్పుడు సార్, మేడం నమస్తే ఇట్లా మాట్లాడినా కూడా లైట్ తీసుకోండి, పట్టించుకోకండి. అది ఎక్కువసేపు ఉండదు. దట్ వోంట్ బీ జెన్యూన్ థింగ్. మమ్మీతో మన పేరెంట్సే మనకి రిలేషన్షిప్లో బెస్ట్ ఎగ్జాంపుల్. మన మమ్మీ మనల్ని ఎట్లా తిడతారు? కుక్కని కొట్టినట్టు కొడతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైనా ఇస్తారా మనకి? ఆయన కూడా ప్రేమ ఇస్తారు. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, డొక్కు, చమ్ములు మ్యాటర్ అవ్వవు. అట్లా వెన్ దెర్ ఇస్ లవ్, వేర్ దెర్ ఇస్ లవ్, ఇవన్నీ సింపుల్ థింగ్. ఎందుకంటే ట్రూ లవ్ దగ్గర ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎక్కడ నార్మల్గా ఉండాలి, దే నో ఇట్. ఎవర్రా ఏంజులక్క? ఎక్కడో పుట్టి ఎక్కడ పెరిగి ఇక్కడ మనకు వచ్చి కంపెనీ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయింది. సర్లే.